జగన్ కారు కింద పడి ఒకరు చనిపోతే వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రపంచ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ దినోత్సవానికి మంత్రి హాజరయ్యారు. పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మీడియా ముందుకు వచ్చిన మంత్రి వైసీపీపై విమర్శలు చేశారు. అపోజిషన్ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి వివరాలన్నీ కూడా ఒక వారం రోజుల క్రితం వచ్చినటువంటి వీడియోను కూడా వాళ్ళు ఏ రకంగా దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నారు. మొదటిగా అది వేరే కారు అన్నారు. తర్వాత ఆయన కారు కింద పూర్తి ఎవిడెన్స్తో బయటపడిన తర్వాత అదేదో మేమే దుష్ప్రచారం చేస్తున్నామని, అది తప్పు అని చెప్తా ఉన్నారు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాను, ఆయన కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్కి ఎందుకు ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లకుండా అక్కడే వదిలేశారు? ఈరోజు ప్రతిపక్ష నాయకుని అడుగుతున్నాను, ఒక మానవతా దృక్పథంతో ఒక వ్యక్తి అక్కడ యాక్సిడెంట్ అవుతే కనీసం ఆయన హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈరోజు క్లియర్గా ఎవిడెంట్గా ఉంది, ఒక కారు కింద ఆ మనిషి రోల్ అయ్యారు. దగ్గర ఉన్నటువంటి విలేకరులు కూడా ఆయన దగ్గర నుండి తీసుకొచ్చి బయటకు తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు అపోజిషన్